వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ ఇంట్లో ఇద్దరికి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం కోసం గూఢాచారులు పేపర్లు సేకరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందనేది చూద్దామండి. ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఇద్దరైతే మీ విషయంలో ఎగరడానికి చూస్తున్నారు. ఓకేనా? ఒకరైతే మీ విషయంలో ఆల్రెడీ తినేసి ఉన్నారు. ఓకేనా? ఎస్, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మీరు ముందుకు వెళ్తున్నారని మీ వెనుక చేసిన కుట్ర విఫలమైందండి. అసలు ఏం చేశారు, అది ఏ విధంగా విఫలమైంది, ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. టైమ్లెస్ రీడింగ్ అండి, ప్రస్తుతం మీ విషయంలో జరుగుతుంది. ఓకేనా? ఇది నేను ఎనర్జీ రీడింగ్ నుంచి ఫస్ట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని షేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఛానల్లో ఉన్నాయన్నీ కూడా టైమ్లెస్ రీడింగ్స్, జెండర్లెస్ రీడింగ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ అండ్ జెండర్. మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీరు ఏది క్లిక్ చేసి చూసినా సరే అది మీ ప్రస్తుతానికే మెసేజ్ అవుతుంది. ఓకేనా? ఇది యూనివర్సల్ మెసేజెస్ అండి. నేను చేస్తున్నదన్నీ కూడా టైం లిమిట్ అస్సలు లేదు. ఓకేనా? గూఢచారులండి చూస్తున్నారంట, వాచ్ చేస్తున్నారంట. ఓకేనా? గ్రూప్గా ఉన్నారు. ఒకరు ఇద్దరు మాత్రం అబ్జర్వేషన్లో ఉన్నారు. నియర్ బై సరౌండింగ్స్, హౌస్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదా హౌస్లో కార్మిక్స్ ఉంటే వాళ్ళు, ఇంటి నైబర్స్, గోడకు ఆనుకొని ఉన్న వాళ్ళు. ఓకేనా? మెట్ట మీద, కొండ మీద, దూరంగా ప్రాంతాల్లోంచి చూస్తున్నారు. మొబైల్స్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా, లేదా సీసీ ద్వారా, లేదా ఇంటి దగ్గర నుంచి, వాళ్ళ ఇంటికాడ నుంచి మెయిన్ రోడ్డు మీకు కార్నర్లు గట్టా ఉంటే అక్కడి నుంచి దూరంగానే మిమ్మల్ని చూస్తున్నారు. దూరం నుంచి డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తున్నారు. ఓకేనా? వాళ్ళు యాక్షన్ మోడ్లో ఉన్నారనమాట. ఓకేనా? వాళ్ళు ఇంకొకరు సైన్ ఇవ్వడం లేటు. వాళ్ళు మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి మీ దారిలో కానీ, మీ ఇంటి ముందు కానీ వెయ్యాలి. వాళ్ళు అనుకున్న యొక్క కుట్ర ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? అలా వాళ్ళకి ఒక పని అప్పచెప్పారనమాట. ఓకేనా? ఒక వాచ్మెన్ లాగా, ఒక డ్యూటీ లాగా అప్పచెప్పారు వాళ్ళు, గూఢాచారులాగా. ఓకేనా? నిలబడిపోతున్నారు 7 అని చెప్పి గూఢాచారులను పెట్టారు. ఎవరికి ఈ గూఢాచారులు ఎవరికి పనిచేస్తారు అంటే 7కి అగెనిస్ట్గా పనిచేస్తారు. కానీ 7తోనే ఉంటారు. వాళ్ళకే పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తారు, కానీ కాదు. ఓకేనా? డబ్బులు పోగొట్టుకున్నారండి. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ మీ ఇంటి లోపల ఎవరైతే మీ హ్యాండ్కి ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ కూర్చునే వాళ్ళు, లేదా ప్రస్తుతం వాళ్ళు రైట్ సైడ్లో ఉండడం, లేదంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఎక్కువ కూర్చొని వర్క్ చేయటం కానీ, పని చేయటం కానీ, నేర్చుకోవడం కానీ ఏదైతే చేస్తున్నారో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకేనా? వారి విషయంలో క్రియేట్ చేయమని చెప్పారు. ఓకేనా? వీళ్ళ యాక్షన్, ఇంకా వాళ్ళ యాక్షనే చెప్పలేదు, ఇలా అలా చూసుకుంటూ నుంచున్నారు. ఓకేనా? టైం అయిపోయింది. తలదించుకునేలా చేయడానికి అవకాశం లేదు. నిలబడ్డ వాళ్ళని తలదించుకునేలా చేయడానికి అవకాశం లేదు. మీరు జాగ్రత్త పడ్డారు. ఓకేనా? ఏంజల్ మీకు ఆల్రెడీ ప్రొటెక్షన్ వేశారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళు చెప్పలేదు. ఓకేనా? సో వీళ్ళేంటి అంటే వాళ్ళ కోసం, వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియదు ఎప్పుడు మీ మీద గొడవకు రావాలి, ఏ సిచ్యువేషన్ని ప్లాన్ అయితే చేసుకున్నారు. కుట్ర చెయ్యాలి, గొడవ పెట్టుకోవాలి, లేదా ఏదో ఒకటి నార్మల్గా జరుగుతున్న మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేయాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, డిసైడ్ అయ్యారు. అంత క్లియర్గా బాగానే ఉంది. పర్మిషన్ తీసుకోవడం అయితే మర్చిపోయారు. ఓకేనా? మీరు ఖచ్చితంగా నిలబడతారండి. మీ యొక్క డివైన్ టీమ్ పర్మిషన్ లేదు. మీ పని మీద, మీరు చేస్తున్న పని మీద, మీ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడానికి ఎవరికి పర్మిషన్ లేదు. ఓకేనా? మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి యూనివర్సల్ సపోర్ట్ ఉంది, పంచభూతాల సపోర్ట్ ఉంది, మీ యొక్క డివైన్ టీమ్ సపోర్ట్ ఉంది, ఏంజల్స్ ఉన్నారు, పితృదేవులు చూస్తున్నారు. మెయిన్గా కాకులు ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. మీరు గ్రాటిట్యూడ్ చెప్పడం కానీ, లేదా పితృదేవుల మెసేజెస్ చూడడం కానీ, లేదంటే వాళ్ళని తలుచుకోవటమో, లేదా ఏదో ఒక టాపిక్లో దానికి సంబంధించి విషయం గురించి మీకు ఒక క్లారిటీ, ఒక మంచి విషయం వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోవటం, ఆ యొక్క బ్లెస్సింగ్ వైబ్ అయితే మీ దగ్గర ఉందండి పితృదేవుల తరపు నుంచి. ఓకేనా? సో వాళ్ళు హీరో ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఇద్దరు విషయంలో రో ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఎస్, పెట్టుబడి లాభాలు వస్తున్నాయని చెప్పి టైం కోసం చూస్తున్నారంట. వెన్నుపోటు వేయాలి అని చెప్పి తెలిసిన వాళ్ళేనండి. టవర్ మూమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దారులు చూస్తున్నారంట. ఎన్ ఆల్సో సిగ్నిఫికెంట్. ఓకేనా?
దారులు ఎన్నున్న పర్సను, ఎన్ లెటర్ ఉన్న పర్సను 6 లెటరు 6కి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదా టౌ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. టూ వేలో ఆలోచిస్తున్నారు. టూ ప్లాన్ మల్టిపుల్ వేస్‌లో వాళ్ళు థింక్ చేస్తున్నప్పటికీ, మల్టిపుల్ వేస్‌లో వాళ్ళ అవకాశాలు చూస్తున్నప్పటికీ, ఓన్లీ 2 వేస్‌లో ఒకేసారి ఒక దెబ్బకి 2 పిట్టలు. ఇదే ఆలోచనలో ఉన్నారు. లెటర్ ఎన్ ఉన్న పర్సను, మెయిల్ పర్సను, దారి చూస్తున్న పర్సను. ఓకేనా? వీళ్ళు ఒక దెబ్బకి 2 పిట్టలని ఆలోచించి ఏం జరిగిందంటే, వాళ్ళు ఎవరైతే వీళ్ళకి డబ్బులిస్తున్నారో వాళ్ళేసిన ఒక ఒక దెబ్బకి వాళ్ళ లైఫ్‌కి అగైనిస్ట్‌గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ లైఫ్ కూడా రాలిపోయింది. ఆ విధంగా పిట్టల్లాగా ఆల్రెడీ వీళ్ళు ఇద్దరూ కూడా ఎన్నో లెటర్ ఉన్న పర్సను, ఈ పైకప్పు పర్సను, ఇంటికి పైకప్పుకి సంబంధించిన పర్సను, లేదంటే ఇంటికి సంబంధించిన వ్యక్తి, పార్ట్నర్స్‌తో సహా వాళ్ళ పని అయిపోయింది. ఓకేనా? ప్రయత్నం అయితే మిస్సింగ్ అండి. మళ్ళీ అదే ఆలోచనలతో ఉన్నారంటే ఒక ఫాదర్ విషయంలో. వాళ్ళ ఓన్ కార్మిక్ ఫాదరు ఆర్ అప్పర్ ఫాదరు టేక్ యాజ్ రీజన్ ఎట్టండి మీ ఎనర్జీలో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మీకు చెడు జరగాలని నిరంతరం కృషి చేస్తున్నారు. ఓకేనా? దారి లేదు. అవకాశం అస్సలు లేదు. ఓకేనా? అండ్ జస్టిస్ కన్ఫర్మ్ అండి. మీకు జస్టిస్ జరుగుతుంది. జస్టిస్ ఆల్రెడీ డెస్టిన్డ్. ఓకేనా? వెన్నుపోటు ఇది ఇద్దరికి కాదు, ఇంటి మొత్తానికి. పెట్టుబడి లాభాలు వస్తున్నాయని ఒక మెయిల్ పర్సన్కి బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కలిసి చేస్తున్న ఒక కుట్ర. దీని యొక్క ప్రత్యామ్నాయంగా 5గురికి వెన్నుపోటు వెయ్యాలి అనే కుట్ర జరగదు. ఓకేనా? ఇది డైరెక్ట్‌గా ఏంజెల్ మెసేజ్ అండి. అవకాశం లేదు. న్యాయం జరిగి తీరుతుంది. ఏదైతే మిస్ అయ్యింది అనుకుంటున్నారో, మిస్ ఏదైతే అయ్యింది, మిస్ అయ్యేలా చేశాము, వాళ్ళు నిలబడకుండా చేశాము అని అనుకుంటున్నారో అది జరగదు. ఓకేనా? ఏంజెల్ జరగనివ్వరు. ఒకవేళ వాళ్ళు మిస్ చేశాము అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటే గనక అంతకు మించి ఇస్తాను అని చెప్పైతే ఏంజెల్ చెప్తున్నారు. ఓకేనా? సో, దేని గురించి కూడా అస్సలు వర్రీ అవ్వద్దు. యూ ఆర్ గుడ్ ఎనఫ్. ఖచ్చితంగా మీరు ఎంతైతే అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారండి. మీరు చేస్తున్న ఏ పని కూడా వృధాగా పోలేదు. ఓకేనా? ఏ పని వృధాగా పోలేదు. చిన్న పని, పెద్ద పని, నేర్చుకోవటం, తెలుసుకోవటం, చూడటం ప్రతీది కూడా ఒక ఎనర్జీ ఒక మూమెంట్‌లోనే ఉంది. అదంతా కూడా మీరు నిరంతరం ముందుకు వెళ్ళడానికి, మీ జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించడానికి దోహదపడుతుంది. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అండ్ రాశుల వారిగా కూడా నేను ఎనర్జీ రీడింగ్స్ చేశానండి. ప్రతిరోజు కూడా రాశుల వారిగా మేషరాశి వారికి ఈ రోజంతా ఎలా ఉంటుంది, తులరాశి వారికి ఈ రోజంతా ఎలా ఉంటుంది, ఈ విధంగా నేను రాశుల ప్రకారం చేశానండి. యాప్ లింక్ కామెంట్లో పిన్ చేశాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? మీరు చెక్ చేయండి. అందులో మీరు డైలీ కూడా మీ యొక్క రాశిలో ఆ రోజు మీకు ఏం జరుగుతుంది, ఓకేనా, ఆ రోజు మీ ఎనర్జీ ఎలా ఉంది. ఫ్రీ యాప్ అండి, డౌన్లోడ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలన్నా సరే అందులోనే ఉంటుంది. ఓకేనా? చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.